బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తెగే పుట్టిన ఈరా జీవితం గ్లామర్తో నిండినది కాదు. చిన్న వయసులోనే తల్లిదండ్రుల విడాకులు, తండ్రి బిజీ కెరియర్, ఒంటరి హాస్టల్ జీవితం ఆమెను లోపల నుంచి తుడిచివేశాయి. ఆ సమయంలో ఎదురైన మానసిక సమస్యల్ని ఆమె నిగూఢంగా కాకుండా బహిరంగంగా పంచుకోంది. ఇదే ఆమె ధైర్యానికి ప్రతీక. ఈరా ఖాన్ మానసిక ఆరోగ్యానికి సంబంధించి చికిత్స తీసుకుంటున్న విషయాన్ని ఆమె స్వయంగా పంచుకుంది. ఏడాది క్రితం తన కుమార్తెతో కలిసి అమీర్ ఖాన్ కూడా థెరపీ సెక్షన్లకు హాజరయ్యారు. ఇది ఎంతో మందికి ప్రేరణగా మారింది. మానసికంగా ఇబ్బంది పడేవారికి సహాయం చేయాలనే ఆలోచనతో ఈరా ఆగస్తు ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించింది. లాభాపేక్ష లేని ఈ సంస్థ ఓ దిశానిర్దేశగా మారింది. సిగ్గు కాదు, సహాయం తీసుకోవడం అవసరం అనే సందేశంతో. తాజా ఇంటర్వ్యూలో నాకు 25 ఏళ్ళు వచ్చాయి, ఇంకా సంపాదించలేకపోతున్నాను, ఇంటిపైనే ఆధారపడుతున్నాను అని చెప్పిన ఈరా మాటలు ఎంతోమంది యువతకు రిలేటబుల్గా మారాయి. ఈ మాటల వెనుక ఉన్న బాధను, నిజాయితీని అభిమానులు గమనించారు. కానీ తండ్రి అమీర్ ఖాన్ మాత్రం గర్వంగా, ప్రేమగా స్పందిస్తూ ఆమె చేసే మంచి పనుల్లోనే ఆనందం ఉంది, డబ్బుతో కాదు అని చెప్పడం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఈరా సంపాదించకపోయినా తనకు నష్టం ఏమీ లేదన్న అమీర్ మాటల్లో ఓ తండ్రి నమ్మకం, ఓ మార్గదర్శి ప్రేమ ఆవిష్కృతం అవుతోంది. ఈరా ఖాన్ తారాపుత్రికగా కాకుండా నిజమైన మనిషిగా ఎదుగుతూ ఎంతో మందికి హోప్ మరియు హీలింగ్ని పంచుతోంది.